ఈ రోజు అమ్మయ్య వచ్చావా? పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లి. మన దేశం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంది అంటే అతనెవరో మీకు తెలియాలి. అందుకు ప్రధాన కారకుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకరు. మాకు తెలదలే నీ మా అత్తగారి తెలివితేటలు నా కాడ చూపించుకో. దేశం లౌకిక దేశంగా అన్ని కులాలు, అన్ని మతాలు, ఇది విన్నారా? అన్ని ప్రాంతాల వాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉండగలుగుతున్నారు అంటే అంత బాగానే ఉంది. దానికి కారణం ఆ వ్యక్తి ఎవరో తెలుసా? అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. ఆయన విగ్రహాలు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆర్టిస్ట్ మనసులో ఏముందో ఆర్టిస్ట్ చెప్పడు, అది చూసి వాళ్ళు అర్థం చేసుకోవాలి. అందరికి తోవ చూపిస్తున్నట్టు ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆయా నీకు అర్థం కదే పో. ఈ రోజు మీరు చూస్తే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం, అలాగే ఆయన ఆశయాలకు అనుగుణంగా ఎవరైతే ముందుకు నడిపిస్తారో ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. ఈ రాష్ట్రం ఆ రోజు ఎంత సంతోషంగా ఉంది. అదే ఏదో టైం డెఫినెట్ గా అనుకుంటే బెటర్ కదా. ఫిక్స్ అయ్యారా? జగనన్న 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా దయ్యాలు వేదాలు వల్లించడం అంటే తెలీదా? ఇదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి అన్నిట్లో సమాన అవకాశాలు ఇచ్చి ఏదో ఒకసారి ఫేస్ తరంగించుకో. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? పేదరికంలో నుంచి వారిని ఎలా బయటకు తీసుకురావటానికి చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే. అటు సంక్షేమ పథకాలతో ఇటు అభివృద్ధి కార్యక్రమాలతో అన్ని కూడా కల్పించడం మనం చూస్తున్నాం. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అంబేద్కర్ గారిని గౌరవించడం లేదు, ఆయన రచించిన రాజ్యాంగాన్ని కూడా గౌరవించడం లేదు. ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈ రోజు మీరు చూస్తే అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకోకుండా అబ్బో ఇన్నారంట్రా, అక్కగారు ఆర్డర్ వేశారు మనకి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ పేరు వింటే నాకు లీకేజ్ ప్రాబ్లం. ఈ రాష్ట్రంలో దళితులని ఎలా అవమానిస్తున్నారు, సెకండ్ స్టేజ్ ఆఫ్ ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని ఏ విధంగా దాడులు చేసి ఎటువంటి సంక్షేమాన్ని అందించకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. విన్నా, అంత విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నా. మళ్ళీ మనకి మంచి రోజులు రావాలి అన్నావా గోవిందా? గోవిందా ఏదైతే అంబేద్కర్ గారు కోరుకున్నారో సమాజం, వెనుకబడిన వర్గాలన్నీ కూడా అభివృద్ధిలోకి రావాలి అని. నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. అది రావాలి అంటే మళ్ళీ మనం జగనన్నని గెలిపించుకొని ఎందుకు అడుగుతుంటాడికా? అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన కోరుకున్న విధంగా మనం ముందుకు నడవాలని కూడా ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఈరోజు మీరు చూస్తే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఎన్ని తరాలు మారినా వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. దాన్ని ఆచరించాల్సిందే. ఎందుకంటే ఎందుకు? ఆయన యొక్క ముందు చూపు గాని, ఆయన యొక్క తెలివితేటలు గాని అంత గొప్పవి అని ఇప్పుడు మీరు చెప్తే తెలిసింది. ఆయనని మనం అందరం కూడా గౌరవించుకోవాల్సిన రోజు ఈ రోజు. ఓకే, నువ్వు ఎట్లా చెప్తా. అలాగే ఆయన ఆశయాలకి అనుగుణంగా మనం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన రోజు అని కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను. చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.